పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో 306 ఎముకలు ఉండి పెద్దయ్యాక మనుషుల్లో 206 ఎముకలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఆ మిగిలిన 100 ఎముకలు ఏమవుతాయో ఎవరికైనా తెలుసా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. గర్భంలో ఉన్నప్పుడు పిండం తయారైన తర్వాత మెదడు అంటే బ్రెయిన్ బాగా డెవలప్ అవ్వడానికి, ఎదగడానికి, పుర్రె ఎముకలు మరియు ప్రసవం అవ్వడానికి ఈజీగా అవ్వడానికి, బేబీ మూమెంట్స్ ఈజీగా ఉండడానికి వెన్నుపూస ఎముకలు చిన్నవిగా వేరువేరుగా ఉంటాయి. పుట్టిన తర్వాత నెమ్మదిగా ఏజ్ పెరిగే కొద్దీ పుర్రె ఎముకలన్నీ కలిసి ఏకమై కలిసిపోయి ఆ బ్రెయిన్కి ఒక స్ట్రాంగ్ సపోర్టుగా లాకర్గా పనిచేస్తాయి. అలాగే వెన్నుముకలో ఉన్న చిన్ని వేరువేరు కటి ఎముకలన్నీ కలిసిపోతాయి. అందుకే 306 కాస్త 206కి తగ్గిపోతాయి. చూసారుగా దేవుని సృష్టి. నువ్వు ఏమీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.